హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో బల్దియా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి పొన్నం. జేహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా మ్యాన్హోల్స్ వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని మంత్రి కోరారు. ఏదైనా సమస్య ఉంటే గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే అవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని సిటీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో బల్దియా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి పొన్నం. జేహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా మ్యాన్ హోల్స్ వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలంటూ మంత్రి కోరారు. ఏదైనా సమస్య ఉంటే గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే అవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దంటూ సిటీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రాజేంద్ర, హైదరాబాద్ నగరంలో వచ్చే 3 రోజుల పాటు కూడా భారీగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. దీంతో పాటుగా జీహెచ్ఎంసీ సిబ్బంది అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఎక్కడైతే నీళ్లు నిల్చున్న ప్రాంతాలు ఉంటాయో అక్కడ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కూడా నీటిని వెంటనే పంపించే ప్రయత్నాలు కూడా చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే సూచించారు. దీంతో పాటుగా అధికారులందరూ కూడా ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటూ ఎక్కడైతే కరెంట్ వైర్లు ఉండే లైన్స్ ఉంటాయో అక్కడ కూడా ప్రజలు ఎవరు కూడా తాకకుండా కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేశారు. ప్రతినిత్యం కూడా అధికారులందరూ కూడా హైదరాబాద్ నగరంలో కురిసే వర్షపాతానికి సంబంధించినంత మాత్రం అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు జీహెచ్ఎంసీ అధికారులకు మాత్రం పలు సూచనలు చేసిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక పక్క మ్యాన్హోల్స్ కూడా చాలా చోట్ల కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. వర్షం నేపథ్యంలో మాత్రం చాలా వరకు కూడా నీరు డ్రైనేజీలకి వెళ్ళిన తర్వాత మాత్రం మ్యాన్హోల్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి. కాబట్టి అలాంటి ఆ ప్లేసెస్ లో వాహనదారులు కావచ్చు, అదేవిధంగా పాదచారులు కూడా అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా ఉంటే మాత్రం అక్కడ ముందు వెళ్తూ కూడా చూసుకుంటూ నడవాలి అని చెప్పేసి కూడా ఇప్పటివరకే సూచన చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా అవసరమైతే మాత్రమే హైదరాబాద్ ప్రజలు బయటికి రావాలని చెప్పేసి కూడా ఒక సూచన అయితే ఇప్పటివరకే చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు గంట నుంచి కూడా హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇంకా గంట తర్వాత కూడా భారీగా కూడా వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకు వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడైతే నీళ్లు నిల్చునే ప్లేసెస్ ఉంటాయో వెంటనే కూడా జీహెచ్ఎంసీకి సంబంధించిన డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అలర్ట్ గా ఉంటారు. వాళ్ళ వెంటనే ఇక్కడికి చేరుకుంటారు. ఎక్కడైతే విద్యుత్ అంతరాయం కలిగే ప్రాంతాలు ఉంటాయో విద్యుత్ అధికారులు కూడా అలర్ట్ గా ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకు జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం తెలుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ నుంచి వచ్చే 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిసారి మాత్రం అప్రమత్తం అయిందని చెప్పుకోవచ్చు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.